ఫ్లడ్ వల్ల దాదాపు 7 లక్షల మంది సఫర్ అయ్యారు. 10 రోజులు వాళ్ళు నీళ్లలోనే ఉన్నారు. అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదని ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఈరోజు విజిట్లో ఉయ్యాల కాలువ కావచ్చు, రామిరెడ్డి కాలువ కావచ్చు, ఇట్లా ఏదైతే ఉందో అవన్నీ చూసి ఒరిజినల్ దాని వెడల్పు ఎంత, ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని ఏం చేయాలనేది ఒక స్టడీ 10 రోజుల్లో స్టడీ కంప్లీట్ చేయమని ఇరిగేషన్ వాళ్ళకి ఆదేశించాను. ఈ 10 రోజులు అయిన తర్వాత వీటిని టేకప్ చేస్తాం. ఈరోజు బుడమేరు రివర్ తీసుకుంటే కేవలం ఒక 500 మంది ఆక్యుపై చేసిందబ్బా. అది క్లోజ్ అయ్యి వాటర్ ఫ్లో కాక రివర్స్ వచ్చి విజయవాడ నగరం అంతా మునిగిపోయింది. ఆ రోజు 2015లో వచ్చిన ఫ్లడ్ తీసుకుంటే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన ఎక్సెస్ ఫ్లో వాటర్ ఒరిజినల్ కెనాల్ నుండి అట్నే కానీ ఫ్లో అయితే దానివల్ల ఆ రోజు అంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఒరిజినల్ కెనాల్ని అటు ఇటు ఆక్యుపై చేసి క్లోజ్ చేసుకున్నారు. దాంతో ఏమైందంటే వాటర్ రివర్స్ కొట్టింది, ఇళ్ళకి వచ్చింది. నేను అందరిని ఒకటే చెప్పేది, పేదలు నిరుపేదలు ఎక్కడున్నా వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలిగించాం. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళని షిఫ్ట్ చేసి అవి వైడెన్ చేస్తాం. అలాగంటే పార్టీ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ అయినా, మా టీడీపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద నాయకులైనా నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు.